పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. పాక్ నేతల నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా పాక్ సెనేటర్ పల్వాషా మొహమ్మద్ జాయ్ ఖాన్ మరిన్ని వివాదాస్పద వ్యాఖ్యలకు తెరతీశారు. అయోధ్యలో కొత్త బాబ్రీ మసీదు నిర్మాణానికి పాక్ సైనికులే తొలి పునాది రాయి వేస్తారని వ్యాఖ్యానించారు. పాక్ ఎగువ సభలో ఆమె చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. కొత్త బాబ్రీ మసీదు పునాది రాయిని పాక్ సైనికులు వేస్తారని అన్న ఆమె అక్కడ తొలి ప్రార్థనను ఆర్మీ చీఫ్ మునీర్ స్వయంగా చేస్తారని చెప్పుకొచ్చారు. తామేమీ చేతులకు గాజులు తొడుక్కొని కూర్చోలేదని కూడా అన్నారు. భారత్తో యుద్ధం జరిగితే సిక్కు సైనికులు పాక్పై దాడి చేయరని కూడా అన్నారు. పాక్ అంటే గురునానక్కు చెందిన భూమి, సిక్కు సైనికులు దాడి చేయరు, పాక్ను బెదిరించే వారికి ఈ విషయం చెప్పండి అంటూ నోటికొచ్చినట్టు వ్యాఖ్యానించారు. అంతకుముందు పాక్ నేత బిలావల్ భుట్టో కూడా భారత్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సింధు నది ఒప్పందం నిలుపుదలపై ఓ బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సింధు నదిలో తమ నీరు నిలిచిపోతే వారి రక్తం ప్రవహిస్తుందంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇక పాక్ మాజీ ప్రధాని, ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ కూడా భారత్తో ఉద్రిక్తతలపై స్పందించారు. తాము శాంతినే కోరుతున్నామని, కానీ తమ సహనాన్ని బలహీనతగా భావించొద్దని అన్నారు. ఇదిలా ఉంటే పాక్పై ఇప్పటికే భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. పాక్ విమానాలకు భారత గగనతలాన్ని మూసివేసింది. అయితే భారత్లోని పాకిస్తానీలకు మాత్రం స్వల్ప ఊరటనిచ్చే ఆదేశాలను జారీ చేసింది. అటారీ వాఘా బార్డర్ మీదుగా దేశాన్ని వీడేందుకు అనుమతిచ్చింది. పహల్గాం దాడి తర్వాత భారత్ ఈ సరిహద్దును మూసేసిన విషయం తెలిసిందే. అయితే తాజా పరిస్థితులను పరిగణలోకి తీసుకొని సడలింపులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.